వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది గేమ్ చేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో ఇదే హైలైట్, అందుకే దాచేశారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ మచ్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లే కాదు ఓ ఒళ్ళు కూడా కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు మూవీ టీం. కానీ ఈ క్రిస్మస్ కి మాత్రం సినిమా పక్కాగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు మాటివ్వడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. ఈ మాట చెప్పిన నాటి నుంచి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే విడుదల చేశారు. మరి ఈ పాట ఎలా ఉంది, అసలు సాంగ్ లో హైలైట్స్ ఏంటో చూద్దాం. రా మచ్చా మచ్చా అంటూ సాగే ఈ పాట స్టార్టింగ్ లో తమనిచ్చిన బీజిఎం అయితే అదిరిపోయింది. ఇక సాంగ్ లో చాలా సింపుల్ గా కనిపించినా కూడా స్టెప్పులు మాత్రం చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నాయి. గణేష్ ఆచార్య ఈ సాంగ్ ను కొరియోగ్రాఫ్ చేశారు. రామ్ చరణ్ అయితే మరోసారి తన గ్రేస్ ఏంటో చూపించారు. ఇక నకాష్ అజీష్ వాయిస్ ఈ పాటకి బాగా సూట్ అయింది. ఇక సాంగ్స్ అనగానే శంకర్ ఎంత గ్రాండియర్ గా తీస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాటలో కూడా ఆ గ్రాండియర్నెస్ కొట్టొచ్చినట్లు కనిపించింది. వందల మంది డాన్సర్లు భారీ సెటప్లతో పాటకి గట్టిగానే ఖర్చు పెట్టారు శంకర్. ఇక అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇక ఈ పాట చరణంలో మెగాస్టార్ కటౌట్ దగ్గర రామ్ చరణ్ వీణ స్టెప్ వేశారు. కానీ ఆ స్టెప్ ను చూపించకుండా కేవలం ఫోటో మాత్రం చూపించారు. మెగాస్టార్ వీణ స్టెప్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి స్టెప్ మెగా పవర్ స్టార్ వేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అందుకే ఈ స్టెప్ ను మాత్రం దాచేశారు. మొత్తానికి మొదట పాటతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రా మచ్చా మచ్చా సాంగ్ తో తమన్ వాయించేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్జే సూర్య అదరగొట్టేశారు. వేదికపై రా మచ్చా మచ్చా పాటకి డాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు సూర్య. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సాంగ్ అయితే యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఫ్యాన్స్ కైతే సాంగ్ బాగా నచ్చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం రామ్ చరణ్ రేంజ్ స్టెప్పులు మాత్రం లేవంటూ కమెంట్లు పెడుతున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అక్టోబర్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. ఎందుకో తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఉన్నారా? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటుందేంట్రా, మెల్లగంట పెట్టరా అది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కానున్నాయి. మరి ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆయన ఏ సినిమా రిలీజ్ కాబోతుంది, మరి ఏ తేదీన మళ్ళీ విడుదల చేస్తారనే వివరాలు తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆసిన్, చార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్ల క్రితం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్, తాప్సీ కథానాయకులుగా నటించగా దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22న సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండి తెరపై అరంగేట్రం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా విడుదలైంది. ప్రభాస్ నటించిన ఈ 4 సినిమాలను ఈ అక్టోబర్ మళ్లీ విడుదల చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వచ్చాయి. మరి ఈ జాబితాలోకి ఇంకెన్ని సినిమాలు చేరుతాయో చూద్దాం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, తండేల్ చైతు సాయి పల్లవి సర్ప్రైజ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రాజులమ్మ జాతర
నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిజమైన సంఘటనలే అయినప్పటికీ ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెంట్స్ చాలా గ్రిప్పింగ్ గా ఫిక్షనల్ స్టోరీ కంటే థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయన్నారు. శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని స్ఫూర్తితో టీం సినిమా కోసం అద్భుతమైన మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను చిత్రీకరించింది. మాసివ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో అద్భుతమైన శివరాత్రి సాంగ్ ని గ్రాండ్ స్కేల్ లో షూట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఒక టైమ్స్ క్లాసిక్ సాంగ్ ని కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో నాగ చైతన్య, సాయి పల్లవి వేలాది మంది డాన్సర్లతో కలిసి అద్భుతంగా అలరించారు. ఈ శివరాత్రి పాట ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ లతో నాగ చైతన్య కెరియర్ లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా ఉండబోతుంది. ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ షూట్ నుండి 2 పోస్టర్లు మేకర్స్ విడుదల చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు డాన్సర్లతో పాటు డాన్స్ చేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పోస్టర్లపై ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ స్కేల్ ని ప్రెజెంట్ చేశారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.